అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి మాట్లాడగానే అందరికీ గుర్తొచ్చేది అందులో ఉన్న సంపద, ముఖ్యంగా వాల్ట్ బిలోనే మిస్ట్రీ. కాని అసలు రహస్యం అక్కడ కాదు, ఆ మూల విరాట్లోనే దాగి ఉంది. ఆ విగ్రహం అక్కడికెలా వచ్చిందో తెలిస్తే ఈ మొత్తం కథలోని అసలు చిక్కుముడి విడిపోతుంది. సరే, మరి ఆ రహస్యంలోకి లోతుగా వెళ్దామా? 2011లో వాల్ట్ తెరిచినప్పుడు దాని విలువ దాదాపు 1,00,000 కోట్లనొక అంచనాకి వచ్చారు. ఇప్పుడా విలువ దాదాపు 6 రెట్లు పెరిగి 6 లక్షల కోట్ల దాటిపోయింది. అంటే ఆలోచించండి, మన దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ. అది కేవలం ఒకే ఒక గదిలో ఉన్న సంపద. ఇక దీనికి చారిత్రక విలువ కూడా కలిపితే ఆ సంఖ్యను మనం అంచనా కూడా వెయ్యలేం. అయితే అసలు కథంతా ఈ వాల్ట్ బీ చుట్టూనే తిరుగుతోంది. దాన్ని తెరిస్తే ప్రళయమొస్తుందని, లోపల భయంకరమైన సర్పాలు కాపలా ఉన్నాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎందుకంత భయం? ఇంతకీ దాని వెనుక దాగి ఉన్నది ఏంటి? అది నిజంగా శాపమా లేక మరేదైనా శక్తివంతమైన రహస్యమా? ఇంతకీ 100 ఏళ్లుగా భూగర్భంలో ఉన్న ఈ రహస్యం ఈ మధ్య ఎందుకు బయటకొచ్చింది? దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, టిపి సుందర్రాజన్ అనే ఒక మాజీ ఐపీఎస్ అధికారి. 2009లో ఆయన వేసిన ఒక్క పిటిషన్ ఈ ఆలయపు నేలమాళిగల్లో దాగి ఉన్న శతాబ్దాల నాటి నిజాన్ని నిద్రలేపింది. సుందరరాజన్ పిటీషన్తో సుప్రీంకోర్టు కదిలింది. వెంటనే ఒక 7 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. వారి పని ఒక్కటే, ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న అన్ని నేలమాళిగలను తెరిచి లోపలున్న ప్రతి వస్తువును లెక్కించి ఒక నివేదిక ఇవ్వాలి. ఇక కోర్టు ఆదేశాలతో ఆ కమిటీ ఆలయంలోకి అడుగుపెట్టింది. కాని వాళ్లు చూడబోయేది చరిత్రనే మార్చేస్తుందని బహుశా అప్పుడు వాళ్లు ఊహించుండరు. కమిటీ సభ్యులు వాల్ట్ ఏ తలుపులు తెరిచినప్పుడు వాళ్ల కళ్ళు ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఎందుకంటే వాళ్ల ముందున్నది కేవలం నిధి కాదు, అదొక బంగారు మహాసముద్రం. వజ్రాలు పొదిగిన స్వచ్ఛమైన బంగారు సింహాసనాలు, 18 అడుగుల పొడవైన సాలిడ్ గోల్డ్ చైన్లు, 1000 ఏళ్లనాటి రోమన్, నెపోలియన్ బంగారు నాణేలతో నిండిన బస్తాలు. ఆ దృశ్యం చూసి వాళ్ల ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఇక ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. వాల్ట్ బీ తలుపు. దీనికి తాళాలు లేవు, బోల్టుల్లేవు, కనీసం గడియ కూడా లేదు. కేవలం 2 పాములు పెనవేసుకుని ఉన్న ఒక శిల్పం అంతే. దీనినే నాగబంధనమంటారు. గుర్తుంచుకోండి, ఇదొక మామూలు లాక్ కాదు. ఇది మంత్రాలతో వేసిన ఒక శక్తివంతమైన క్షేత్రబంధనం. ఇంతకీ ఇంత పకడ్బందీగా ఈ సంపదని ఎవరు భద్రపరిచారు? ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు? ఆ సమాధానం కోసం మనం 18వ శతాబ్దంలోకి వెళ్ళాలి. అప్పటి ట్రావెన్కోర్ రాజు, అత్యంత తెలివైన, అదే సమయంలో చాలా కఠినమైన పాలకుడు మార్తాండవర్మ కథలోకి వెళ్దాం. మార్తాండవర్మ సింహాసనమెక్కే సమయానికి అతనికి బయట శత్రువులకన్నా లోపలే పెద్ద శత్రువులున్నారు. వాళ్లే ఈ ఎట్టెర యోగం. పేరుకేమో ఆలయ సంరక్షకులు, కాని నిజానికి వాళ్లదొక ఇంటర్నల్ మాఫియా. రాజులనే శాసించేవాళ్లు, నచ్చకపోతే చంపించేవాళ్లు. అందుకే మార్తాండవర్మ అధికారం చేపట్టగానే ఈ మొత్తం వ్యవస్థను కనికరం లేకుండా తుడిచిపెట్టేశాడు. ఇక ఇక్కడే మార్తాండవర్మ తన అసలైన మాస్టర్ స్ట్రోక్ వేశాడు. అదే త్రిప్పడి దానం. ఇదొక అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ. తన రాజ్యాన్ని, సంపదను, మొత్తం తన వంశాన్నే పద్మనాభస్వామికి అర్పించి తనను తాను కేవలం దేవుడి సేవకుడిగా ప్రకటించుకున్నాడు. దానర్థమేంటే, ఇప్పుడు ఆ సంపద దేవుడిది. దాన్ని ముట్టుకోవాలంటే వాళ్లు దేవుడితోనే యుద్ధం చెయ్యాలి. ఎంత తెలివైన ఎత్తుగడో కదా! ఈ టైంలైన్ చూస్తే మార్తాండవర్మ ముందు చూపు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన త్రిప్పడిదానం చేసింది 1750లో. అప్పటికీ ఇంకా బ్రిటిష్ వాళ్లు ఇండియాలో అంత బలంగా లేరు. కాని సరిగ్గా 7 ఏళ్ల తర్వాత 1757లో ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ వాళ్లు తిరుగులేని శక్తిగా మారారు. ఆలోచించండి, కేవలం 7 ఏళ్ల గ్యాప్. ఆ ముందుచూపే ఈ సంపదను శతాబ్దాలపాటు కాపాడింది. అయితే మార్తాండవర్మ ఈ సంపదను సృష్టించలేదు, కేవలం దాన్ని కాపాడాడు. మరి ఇంత అపారమైన సంపదకు అసలు మూలమెక్కడ ఉంది? దానికోసం మనం ఇంకొంచెం వెనక్కి ప్రయాణించాలి. ఈ సంపద మూలాలు ప్రాచీన ఆయ్ రాజవంశం కాలం నాటివి. మరి దీనికి ప్రూఫ్ ఎక్కడుంది? మళ్లీ వాల్ట్ ఏలోనే ఉంది. అక్కడ దొరికిన 1000 ఏళ్లనాటి రోమన్ బంగారు నాణేలే దీనికి తిరుగులేని సాక్ష్యం. ఆ కాలంలో ఇక్కడి నుండి మిరియాలు, సుగంధ ద్రవ్యాలు రోమ్కి ఎగుమతి అయ్యేవి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ పద్మనాభదాసాక్ అనే కాన్సెప్ట్ కూడా మార్తాండవర్మ కంటే ముందే ఆయ్ రాజుల కాలం నుంచే ఉంది. కథ ఇక్కడితో ఆగదు.
మనం ఇంకా లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ఆలయం మూలాలు చరిత్రకు కూడా అందని ద్వాపరయుగం వరకు విస్తరించి ఉన్నాయి. దీనికి సాక్ష్యం సాక్షాత్తు శ్రీమద్భాగవతంలోనే ఉంది. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ ఫాల్గుణ తీర్థానికి వెళ్లాడని, అక్కడ పంచాప్సర సరస్సులో స్నానం చేశాడని, అక్కడ స్వయంగా విష్ణువు కొలువై ఉన్నాడని స్పష్టంగా ఉంది. పురాణాల్లో చెప్పిన ఆ ఫాల్గుణ తీర్థమే నేటి తిరువనంతపురం. ఆ పంచాప్సర సరస్సే నేటి పద్మతీర్థం. అంటే మనం మాట్లాడుకుంటున్నది కొన్ని వందల ఏళ్ల చరిత్ర కాదు, వేల ఏళ్లనాటి యుగాలనాటి చరిత్ర. ఇప్పుడు మనం ఈ మొత్తం కథ యొక్క మూలములోకి వెళుతున్నాం. ఇది కేవలం ఒక రాజు కథ కాదు, ఒక చిరంజీవి వేసిన విశ్వప్రణాళిక. ఆ చివరి అత్యంత కీలకమైన రహస్యం వైపు పయనిద్దాం. పురాణాల ప్రకారం ఈ కేరళ భూభాగం మొత్తం పరశురాముడు సృష్టి. ఆయన తన గొడ్డలిని సముద్రంలోకి విసిరితే సముద్రుడు వెనక్కి తగ్గి ఇచ్చిన భూమిది. అందుకే దీన్ని పరశురామక్షేత్రం అంటారు. ఈ ఒక్క పాయింట్ ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతకు మూలకారణం. సరే, ఇప్పుడు అన్ని విషయాలు తెలిసాయి. ద్వాపరయుగం నాటి ఆలయమని, పరశురాముడు సృష్టించిన క్షేత్రమని. ఈ మొత్తం సమాచారంతో మనం మళ్ళీ మొదటి ప్రశ్నకు వద్దాం. ఆ నాగబంధనం వెనుక నిజంగా ఏముంది? వాల్ట్ బీ లోపల బంగారం, వజ్రాలు లేవు. అంతకన్నా శక్తివంతమైన 3 రహస్యాలున్నాయి. మొదటిది శ్రీచక్రం. ఇది ఈ భూమి యొక్క ప్రాణశక్తిని, శ్రేయస్సును కాపాడే ఒక కాస్మిక్ డయాగ్రమ్. రెండోది నాగబంధనం. అది కేవలం మంత్రం కాదు, పాతాళానికి చెందిన ఆదిమ సర్పాలను అక్షరాలా బంధించిన ఒక నిజమైన బంధనం. ఇక మూడవది అత్యంత కీలకమైనది జలస్తంభనం. పరశురాముడు వెనక్కి నెట్టిన సముద్రం మళ్లీ ఈ భూమిని ముంచెత్తకుండా ఆపే ఒక కాస్మిక్ లాక్. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, వాల్ట్ బి అనేది ఒక ఖజానా గది కాదు, అదొక కంట్రోల్ రూమ్. చాలా సింపుల్గా చెప్పాలంటే, వాల్ట్ ఏలో రాజులు దాచిన భౌతిక సంపద ఉంది, దాన్ని గోడలు కాపాడుతున్నాయి. కాని వాల్ట్ బిలో ఒక ఋషి, అంటే పరశురాముడు స్థాపించిన అధిభౌతిక శక్తి ఉంది, దాన్ని విశ్వనియమాలు కాపాడుతున్నాయి. మన శరీరానికి నాభి ఎలాగో పరశురాముడు సృష్టించిన ఈ కేరళ భూభాగానికి ఈ ఆలయం అలాంటిది. అదే యోగశాస్త్రంలో చెప్పే మణిపుర చక్రం. అందుకే సంపద, శక్తి సహజంగా ఇక్కడికే ఆకర్షించబడతాయి. ఇదొక స్పిరిచువల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. చివరిగా ఒక ప్రశ్న. పరశురాముడు చిరంజీవి. ఆయన అడుగుజాడల్లోనే రాజులు ఈ సంపదను కాపాడారు. ఒకవేళ ఈ మొత్తం సంపద కేవలం దాచిపెట్టిన బంగారం కాకుండా భవిష్యత్తులో ధర్మ సంస్థాపన కోసం, కల్కి అవతార కార్యం కోసం సాక్షాత్తు చిరంజీవైన పరశురాముని మార్గదర్శకత్వంలో భద్రపరిచిన ఒక దైవిక యుద్ధ నిధి అయితే ఆలోచించండి.